హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే మినపట్టు. మినపట్టుకి కావాల్సినటువంటి సామాన్లు ఏంటంటే మినపగుళ్ళు 2 గ్లాసులు, నేను బియ్యము 4 గ్లాసులు వేసుకున్నా. నానబెట్టుకొని నైట్ అంతా మార్నింగ్కి నీట్గా మిక్సీ కొట్టి దానికి టేస్ట్గా అనిపించడం కోసమని నేను టమాటా చట్నీ అయితే చేసుకున్నాను. మరి మినపట్టు అయితే పెనం మీద వేశాను. చక్కగా దానికి కొంచెం ఆయిల్ కూడా తగిలించాను. దాంతోపాటు నెయ్యిని కూడా వేశాను కొంచెం బాగుండాలని. చాలామంది మినపట్టుకి పైన ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటారు, కానీ నేను చాలా సింపుల్గా చేశానండి. మరి నేను దీనికి టమాటా చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుందని నేను టమాటా చట్నీ హోటల్ స్టైల్లో చేద్దామని చెప్పి ట్రై చేశాను. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను కళాయిలోని కాస్త వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను. మిక్సీ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం తాలింపు వేసుకోవాలి అంటే కళాయి పెట్టుకొని నూనె పెట్టి తర్వాత మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే ఏమున్నాయిదండి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసి కాస్తంత దోరగా వేయించి బాగా చిన్నది కరకల్లాడడం కోసం అక్కడక్కడ మినపగుళ్ళు కూడా మనం వేసుకుని నీట్గా అంతా అయిపోయిన తర్వాత బాగా వేగాయి అని తెలిసిన తర్వాత వెంటనే ఈ టమాటాలు ఏవైతే మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నామో, వెల్లుల్లిపాయలు కూడా వేశానండి నేను తాలింపుకి. మిక్సీ జార్లో ఏవైతే మనం టమాటా చట్నీ కోసం పక్కన పెట్టుకున్నామో దాన్ని మనం వెంటనే కలుపుకొని కొంచెంగా కొత్తిమీరని కట్ చేసుకున్నాను. కొంచెం బాగుంటుంది స్మెల్ కోసం అని చెప్పేసి నేను కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ఆ కొత్తిమీర కూడా నేను తాలింపులో వేసి మంచిగా దాన్ని అయితే స్మాష్ చేశాను నీట్గా కలుపుకొని. తర్వాత ఆడించుకొని పెట్టుకునేటువంటి టమాటా చట్నీ ఏదైతే ఉందో అది ఆ తాలింపులో వేసేసాను. వేసిన తర్వాత కొంచెం అది అటు ఇటు వేపుకున్న తర్వాత నేను కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పి కారము, ఉప్పు, కొంచెం చిన్న పసుపు వేసుకున్నాను. మొత్తం ఓవరాల్గా చట్నీ రెడీ అయిపోయింది. పక్కన దోశలు కూడా రెడీ అయిపోయినాయి. మరి ఇంకేం లేదండి, నీట్గా మనం దాన్ని తీసుకొని వచ్చి టేబుల్ మీద నీట్గా సర్వ్ చేసుకొని చట్నీ వేసుకొని ఒక చిన్న కోపాలో 2-3 దోశలు వేసుకొని వేడివేడిగా తింటే ఉంటుంది. చాలా బాగుందండి. నా మినపదోశ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. బాయ్.